తిరుపతి నగరం మహతి ఆడిటోరియం వద్ద నుండి గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా సంస్థలు కలిసి యుద్ధం వద్దు శాంతి ముద్దు అనే నినాదంతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. టిబెట్ లో భూకంపం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా అన్ని సంస్థలు కలిసి సహాయం అందించామన్నారు. అదే విధంగా ఇప్పుడున్న యుద్ధ పరిస్థితుల్లో ప్రపంచ శాంతి కావాలి కానీ యుద్ధం అవసరం లేదని హితవు పలికారు. అమెరికాకు ఇరాన్కు మధ్య జరుగుతున్న యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య కాదు, ప్రపంచం మానవాళి కూడా మనుగడకు కష్టమైనటువంటి రోజులు. ఒక ఆధిపత్యం కోసం, గుత్తాధిపత్యం కోసం, అగ్రరాజ్యం యొక్క దాహం కోసం చిన్న రాజ్యాలపైన దాడి చేయడం గత చరిత్రలో మనం చూస్తున్నాం. 22వ శతాబ్దం వస్తున్నా కూడా ఇంకా ఈ రోజుల్లో ఈ ఆధిపత్యాలు, ఈ యొక్క దాడులు మానవాళి మనుగడికే చాలా ప్రమాదకరం. మనం చూస్తున్నాం, పసిపిల్లలు పాఠశాలల పైన బాంబులు దాడికొచ్చి వేలాది మంది మృత్యువాత పడ్డారు. ఆసుపత్రుల్లో రోగులు ఆసుపత్రి పైన బాంబులు పెడి మృత్యువాత పడ్డారు. ఈ రోజు ఉద్యోగం కోసం, పట్టుకొట్టు కోసం వెళ్ళిన వేలాది మంది గల్ఫ్ దేశాల నుంచి ఈ రోజు ఆ బాంబు దాడుల్లో అతలాకుతలమై ప్రాణాలను కాపాడుకుంటున్నారు. ఉద్యోగాలను వదిలేసి తిరిగి వచ్చిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మానవాళి ముందు శాంతి దూతగా భారతదేశం ప్రపంచానికి పంచశీల సూత్రం నెహ్రూ గారు అందించారు. ప్రపంచ మానవ శాంతిని కోరేటువంటి గౌతమ బుద్ధుడు భారతదేశంలో పుట్టి ప్రపంచంలో ఈరోజు చైనా అయితే, జపాన్ అయితే ప్రపంచ దేశాలకి శాంతి దూతగా వెళ్ళాడు. యుద్ధముతో మొదలైనటువంటి అశోకుడు చివరకు ధర్మ మార్గాన్ని రచించాడు. గాంధీ మహాత్ముడు ఆయుధాలు వద్దు, కేవలం మనకు రెండు ఆయుధాలతోనే అతడు ప్రపంచంలో భారతదేశం సొంతం తెచ్చాడు. ఈ రకంగా ప్రపంచంలో ఏ రకంగా చూసినా శాంతి దూత కాముకలుగా భారతదేశమే ఉంది. కాబట్టి ఇలా భారతదేశంలో ఈ రోజు ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రపంచ శాంతి వర్ధిల్లాలని స్వచ్ఛంద సేవా సంస్థలు, వివిధ సంస్థల ప్రతినిధులందరూ కూడా శాంతి దూతం కోసం యుద్ధం వద్దు శాంతి ముద్దు అనే నినాదం ఉంది. ఇది ఆహ్వానం లాగా వ్యాపించి ప్రతి ఒక్కరూ మేము సైతమని ఈ రకంగా అగ్రరాజ్యాలకు బుద్ధి వచ్చే విధంగా వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో మారే విధంగా ప్రయత్నం చేయాలి. అందుకోసం ఈ చిరు ప్రయత్నం చేసినటువంటి ఈ శాంతి కాముకలకు అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. కాబట్టి శాంతే ఈ రోజు మనకు ముఖ్యం, యుద్ధం కాదు. యుద్ధం వల్ల మానవ వికాసం చెందుతుంది, వనరులు, మధ్యతరగతి ప్రజలు ధరలు పెరుగుతాయి, ఉద్యోగాలు పోతాయి. ఇంకా రాబోయే రోజులు ఇంకా ప్రమాదకరం. ఇప్పటికే మనకు గ్యాస్ ధర పెరిగింది. తర్వాత ఏ హోటల్ కైనా ఈ రోజు బిడ్డలు పరాయి పట్టణంలో ఉండేవాళ్ళు దొరక్క చివరకు మళ్ళా మనుషుల్ని పురాతన కాలం కట్టెలు చేసుకునే రోజులు తీసుకెళ్లే రోజులు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల చర్యలను ఎండగడుతూ శాంతి కాముకం కోసం ఈరోజు తిరుపతి నగరంలో చేపట్టినట్టు ర్యాలీ, ఈ ర్యాలీకి కారుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు అభినందనీయులు. ఇది ఇంతటితో ఆగకూడదు, రవాణా కొనసాగి తిరుపతి మొత్తం, ఆంధ్రప్రదేశ్ మొత్తం, దేశవ్యాప్తంగా ప్రపంచం యొక్క అగ్రరాజ్య యొక్క దాహం కోసం, ఆ యుద్ధాల కోసం ముందున్నటువంటి వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రావాలని ఒక చిరు ప్రయత్నంగా గౌతమ బుద్ధ వారసులుగా, మహాత్మా గాంధీ వారసులుగా, అశోకన వారసులుగా మేము ఈరోజు భారతదేశానికి సందేశం ఇస్తున్నాం. చేసేటువంటి మూడో ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి క్రమం మనం చూస్తున్నాం. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధాన్ని మన చరిత్రలో చూసాం. ఆ యుద్ధాలలో ఎంతో ఈ ప్రపంచం నష్టపోయింది. ఈ రోజు అణ్వాయుధాలతో యుద్ధాలు చేస్తుంటే మొత్తం భూమితో కూడా గడ్డెళ్ళిపోతా ఉంది. దీనివల్ల పిల్లలు, వృద్ధులు, పెద్దలు, సైనికులు అందరూ కూడా నష్టపోతా ఉన్నారు. జీవరాశులు నష్టపోతా ఉన్నాయి. యుద్ధం వల్ల మనం ఏమి సాధించేది ఏమీ ఉండదు. ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చేయడం కోసమే ఈ రోజు యుద్ధం చేస్తున్న ప్రపంచంలో ఉండే ప్రజలందరూ కూడా నష్టానికి గురవుతున్నారు. ఈ పేరుతో ధరలు పెంచి ప్రజలను ధరలపై బలి చేసిన పరిస్థితి. అనేక మంది కాళ్ళు, చేతులు, ప్రాణాలు పోగొట్టుకుని కళ్ళలు, కన్నులు అల్లాడిపోతున్న పరిస్థితి. మొదటి ప్రపంచ యుద్ధంలోనే మహిళలు వీధుల్లోకి వచ్చి యుద్ధం వద్దు అని నిర్ణయించారు. మరి ఇంతకాలమైన మూడో ప్రపంచ యుద్ధాన్ని మనం అందరం కూడా వీధుల్లోకి వచ్చి వద్దు అని చెప్పేసి అరిచే విధంగా ప్రజలంతా కూడా సంబంధం కావాలని చెప్పి ఈ ప్రపంచంలో శాంతి తప్ప వేరే మార్గం లేదు అని చెప్పేసి బుద్ధుడు మనకు ప్రబోధించారు. కాబట్టి యుద్ధం వద్దు, శాంతి కావాలి. ఆ విధమైన చర్యలు ఈ ప్రభుత్వం కానీ ప్రపంచ దేశాలు కానీ అనుసరించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఉన్నాం. సంస్థ ప్రతినిధులు అందరికీ, ప్లస్ తిరుపతి పుర ప్రజలందరికీ, సోదర సోదరిమణులారా, రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ తరఫున ఈ రోజు ఈ శాంతి ర్యాలీ ఇక్కడ జరుగుతుందంటే ఉమ్మడిగా తిరుపతిలోని సేవా సంస్థలు, తిరుపతి సేవా సంస్థలన్నీ ఒక్కటై
ఈ రోజు ఈ శాంతి ర్యాలీని తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం నుంచి చేయడం చాలా సంతోషము. అందరికీ హృదయపూర్వక వందనాలతో ఈ శాంతి సందేశాన్ని, ఈ యుద్ధం ఆపడం కోసం మనందరం ఒకటై ప్రపంచానికి వినపడేంత గట్టిగా తీసుకెళ్దాము. యుద్ధాలు ఆపండి, చర్చలతో పరిష్కరించుకోండి. ఆధిపత్యం కోసమో అహంకారమో యుద్ధము ఉండకూడదు. కాబట్టి ఇప్పటికైనా ప్రపంచ శాంతి వర్ధిల్లాలి. భారతదేశం సందేశం ఒకటే, వసుదైవ కుటుంబకం, విశ్వశాంతి వర్ధిల్లాలి. ఈవెన్ గాంధీ